హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం ఇవాళైతే నేను కొన్ని స్నాక్ రెసిపీస్ అయితే చేస్తూ ఉన్నానండి. ఫుల్ వీడియో డీటెయిల్డ్గా చూడాలి అనుకుంటే టైటిల్ కింద లింక్ అయితే ఇస్తాను, చూసేసేయండి. లేదు షార్ట్లో చూస్తాము అనుకుంటే ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ చేస్తున్నానండి. కండెన్స్డ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్. సో మిల్క్ మేడ్ ఉంటే మనం కేక్స్లోకి ఇంకా బ్రెడ్ ఇట్లా చాలా రెసిపీస్కి వాడుకోవచ్చు కదా. సో అందుకని ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను. సో మిల్క్ మేడ్కి ఏంటి అంటే పాలు స్టవ్ మీద పెట్టిన వెంటనే పంచదార అయితే వేసేయాలి. లీటర్ పాలకి 1/2 kg పంచదార వేయాలి. అలాగే పల్లీ లడ్డు చేద్దామని చెప్పేసి పక్క స్టవ్ మీద పల్లీలు అయితే సిమ్లో పెట్టేశాను, అవైతే వేగుతూ ఉంటాయి. ఇంకా ఈ లోపల పైనాపిల్స్ ఉన్నాయి ఇంట్లో, పైనాపిల్ జామ్ చేద్దామని చెప్పేసి పైనాపిల్స్ని అయితే ఇలా మిక్సీ చేసుకుంటూ ఉన్నాను. సో మిక్సీ చేసేసి పిప్పంతా తీసేసి ఇలా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టేసి అందులో పైనాపిల్ జ్యూస్ అంతా అందులో వేసేసి మనం తీసుకున్న కాయ స్వీట్నెస్ని బట్టి పంచదార అయితే వేసుకోవాలి. బెల్లంతో జామ్ రెసిపీ బాగోదండి, అందుకే షుగరే వేసాను. అలాగే పల్లీలు బాగా వేగిపోయాయి. అందులో ఇప్పుడు 1/2 kg పల్లీలు అయితే 1/4 kg బెల్లం అయితే తీసుకొని మిక్సీ చేసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకున్నాను అనమాట. ఇది చాలా బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు పిల్లలకి, పల్లీ లడ్డు. ఇందులో నెయ్యి కానీ ఆయిల్ బటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. పల్లీ లడ్డు చాలా టేస్టీ, ఇంకా చాలా హెల్దీ. సో అలాగే ఇంక ఇవాళైతే స్టఫ్డ్ చీజ్ బన్స్ చేద్దామని చెప్పేసి గోధుమ పిండి కలిపాను. ఇంక ఇక్కడ చూసారు కదా, పాలల్లో పంచదార వేసేసి ఒక చిటికెడు వంట సోడా వేసి ఎక్కువసేపు మరిగిస్తే కండెన్స్డ్ మిల్క్ అయిపోయింది. అలాగే జామ్ కూడా అయిపోయింది అనమాట. సో ఇంక ఇక్కడైతే స్టఫ్డ్ చీజ్ బన్స్ అయితే చేస్తూ ఉన్నాను గోధుమ పిండితోటే. ఇది కూడా లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. గోధుమ పిండి లోపల ఇలాగా స్టఫ్ చేశాను అనమాట, వెజిటేబుల్స్ అలాగే చీజ్. సో అందులో ఏమేమి స్టఫ్ చేశాను ఏంటి అవన్నీ చూడాలి అనుకుంటే డీటెయిల్డ్గా ఫుల్ వ్లాగ్ అయితే ఉంటుంది, చూసేసేయండి. సో ఇంక ఇక్కడైతే ఇలా మూత పెట్టేశాను అనమాట. ఆ తర్వాత పెనంని ఇటువైపు ఉల్టా కనుక మనం తీస్తే ఇదిగోండి తందూరి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇవి ఇలాగే కాదు, మనం నార్మల్ రెగ్యులర్ రోటీస్ చేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ యూస్ చేసుకోవచ్చు. సో రెండు వైపులా మంచిగా కాల్చేసుకొని పైన నెయ్యి కానీ కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ చేయొచ్చు. అలాగే ఇంకా ఈవినింగ్ పిల్లలకి స్నాక్లా తినడానికి అని చెప్పేసి పైనాపిల్ ప్యాన్ కేక్స్ అయితే చేశాను. మీకు ఫుల్గా డీటెయిల్గా రెసిపీస్ అన్నీ కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను, చూసేసేయండి. రెసిపీస్ కనుక మీకు నచ్చాయి, యూజ్ అయ్యాయి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.